రాత్రికాల ప్రార్థన. చిన్న వాక్యం చదువుకొని ప్రార్థనలోనికి వెళ్దాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరం గల దేవా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడా, పరమ తండ్రి, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. నాయనా ప్రభు, ఈ రాత్రికాల సమయంలో నాయన మరి ఒకసారి నీ పాదాలు పట్టుకోవడానికి మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ పాదాల దగ్గరకు వస్తున్నాం ప్రభువా, సహాయం దయచేయండి నాయన. దేవా, నా మొరను నా విన్నపమును నీవు ఆలకించే దేవుడవు ప్రభువా. నాయన మరి కాగానే నాయనను ప్రేమించుచున్నాను నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. నా తండ్రి నాయన, మేము పెట్టే మొరను కానీ నాయన, మేము చేసే విన్నపాన్ని, మేము నిన్ను అడిగే విన్నపాన్ని కానీ ప్రభువా నా తండ్రి మీరు విని నాయన మాకు జవాబిచ్చే దేవుడో ప్రభువా, సహాయం దయచేయండి. దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన గత పగలంతా కూడా నీ కృపలో కాచి కాపాడి సంరక్షించారు నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా నాయన, మీ పాదాలు పట్టుకోవడానికి నాయన మరి నాయన మీరు ఇస్తున్న ధన్యతను బట్టి నాయన, మరి అర్హత లేకపోయినా కూడా అర్హత ఇస్తున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. పాపులమయ్యా, నీచులమయ్యా, దౌర్భాగ్యులమయ్యా, ఎందుకు పనికిరాని వారమయ్యా నాయన, పెంట కుప్పాలని నీ దీనులను పైకి లేవనెత్తి దేవుడవు కదా నాయన, సహాయం దయచేయండి. దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన ఆది అంతమైన గొప్ప రక్షక, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి మాకెన్నో మేలులు చేస్తూ ఉన్నారు నాయన, కీడుల నుంచి తప్పిస్తూ ఉన్నారు ప్రభువా. నాయన మేము నీకేమి చెల్లించలేము ప్రభువా. రక్షణ పాత్రను చేతపుచ్చుకుని ప్రభువా, నీ నామమున ప్రార్థన చేయాలని ఆలోచన మాకు రావడానికి సహాయం దయచేయండి. దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. రాత్రికాల సమయంలో ప్రభు నాయన మా పడకల మీదకి వెళ్ళకముందు ప్రభు నాయన ఒకసారి నిన్ను ధ్యానించుకొని నాయన మేము నిద్రించుచున్నప్పుడు నాయన నీ కాపుదల మాకు ఇచ్చే దేవుడవు కాబట్టి నాయన నిన్ను స్థితించుకోవడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను మహిమపరచడానికి మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. దేవా, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ప్రభు నా తండ్రి ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు తోడుగా ఉండి నడిపించండి. ఇబ్బందుల నుంచి దూరపరచండి, ఆటంకాల నుంచి దూరపరచండి. సురక్షితంగా క్షేమకరంగా వాళ్ళు గృహాలు చేరడానికి కృప చూపించండి నాయన. వాహనాలు నడుపుచున్న నీ బిడ్డలకు హస్తాల్లో మీ యొక్క హస్తం ఉంచినైనా రాకపోకల్లో తోడుగా ఉండి నడిపించండి. నీ రాకపోకలేని యెహోవా నిన్ను కాపాడు నన్ను నీ వాక్యం సెలవుస్తుంది. బిడ్డలకు నాయన తోడుగా ఉండి నడిపించండి, సహాయం దయచేయండి నాయన. ఇదిగో ప్రభు నా తండ్రి, ఈ వర్షాకాల సమయంలో మరి నాయన ఈ తుఫాను అంటున్నారు ప్రభు. ఈ తుఫాను వల్ల నాయన ఎవరు కూడా నాయన మరి ఎక్కడ కూడా వరదలు ప్రమాదం వాటిల్లకుండా ప్రభు, వాటి నుంచి నైనా మీరు రక్షించండి నాయన. నాయన పోయిన సంవత్సరంలో ఎంతో వరదల వల్ల గందరగోళం ప్రభు, బిడ్డలు ఎంతోమంది నిరాశలు అయిపోయారు ప్రభు, ఎంతోమంది చనిపోయారు ప్రభు. నాయన ఈ సంవత్సరం అలాంటి వరదలు రాకుండా ప్రభు మీరు అడ్డుకట్ట వేయండి ప్రభు. నాయన సరిపోని వర్షాన్ని మీరు కుమ్మరించండి ప్రభు, సహాయం దయచేయండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఈ వర్షాల వల్ల నాయన అంటువ్యాధులు రాకుండా నాయన మీరు నాయన నీ కాపుదల అనుగ్రహించండి నాయన. నీ రెక్కల కింద భద్రపరచండి నాయన. నీ యొక్క మంచి ఆరోగ్యాన్ని నాయన ప్రసాదించండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలోనైనా చదువుకుంటున్న బిడ్డలకి తోడుగా ఉండండి. చదువుల్లోనైనా మీరు జ్ఞానం ఇచ్చే దేవుడో కాబట్టి నాయన వారి చదివింది మర్చిపోకుండా వారి చదువుల్లో తోడుగా ఉండి నడిపించండి నాయన. మరి మొదటి తరగతి నుంచి నైనా వారు నైనా చదువు పూర్తి చేసుకునేంతవరకు నీ కృపలో కాపాడండి. అలాగే చదువు పూర్తి చేసుకుని నైనా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి నైనా వారు పడుచున్న ప్రయాస వ్యర్థం కాకుండా నైనా ఉద్యోగాలను గ్రహించండి ప్రభు. నా తండ్రి సరైన వయసులోనైనా సరైన రీతిలో ప్రభు నైనా సకాలంలోనైనా బిడ్డలు ఉద్యోగాల్లో ఉండటానికి మీరు కృప చూపించండి, సహాయం దయచేయండి నాయన. ఉద్యోగాలు వచ్చి ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్న వారికి నైనా ప్రమోషన్లు దయచేయండి ప్రభు. నా తండ్రి ప్రైవేట్ ఉద్యోగస్తులనైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులనైనా జ్ఞాపకం చేసుకుని తోడుగా ఉండి నడిపించండి రాజా. నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే నైనా వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి వివాహాలు దయచేయండి ప్రభు. నా తండ్రి వయసులు ఎక్కువైపోయి ప్రభు సంబంధాలు కుదరక ఎంతో నైనా నీ సహాయ
పరిస్థితుల్లో ఉంటున్న బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నైనా వారికి నైనా మీరు అండగా ఉండి నైనా వారికి నైనా మరి మీరు తోడుగా ఉండి కావలసిన ఏర్పాట్లను మీరు సరిగించమని అడుగుచున్నాను. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అలాగే నైనా ఏ తోడు లేకనైనా మరి తల్లిదండ్రులను విడిచిపెట్టిన బిడ్డల్ని నైనా మరి తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని తల్లిదండ్రులుగా నీ ఉండి వారిని ఆదరించండి. ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి నైనా ఆర్థికంగా మీరు బలపరచండి, సహాయం దయచేయండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, చెవిటివారిని కాపాడండి. వారికి ఆదరణ, నెమ్మది, ప్రశాంతత మీరు అనుగ్రహించండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. అలాగే నైనా ఈ రాత్రికాల సమయంలో ప్రభు నా తండ్రి పనులు చేసుకున్న బిడ్డలు నైనా ఇళ్ళకి తిరిగి వస్తుంటారు ప్రభా. సహాయంగా ఉండి నడిపించండి, తోడుగా ఉండి నడిపించండి. వారు పనులు చేస్తున్నప్పుడు నీ కాపుదలు అనుగ్రహించిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. చేతి పనులను మీరు ఆశీర్వదించండి నైనా. ఉద్యోగాలను ఆశీర్వదించండి ప్రభా. వ్యాపారాలను ఆశీర్వదించండి నైనా. సహాయం దయచేయండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. నా తండ్రి నైనా ఇదిగో ఈ రాత్రికాల సమయంలో ఇంకా నైనా మరి గృహాలు లేక ఉంటున్న వారికి నైనా గృహాలను అనుగ్రహించండి ప్రభా. నా తండ్రి నైనా ఎటువంటి గృహం లేకుండా ఎంతో మరి నైనా చితికిపోతున్న బిడ్డల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నైనా. వారికి సహాయంగా ఉండి నడిపించండి నైనా. మరి ముఖ్యంగా నా తండ్రి నైనా కుటుంబాల మధ్య కలహాలుగా ఉంటున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ఆ కలహాలు ఎటువంటి సాతానుడు కూడా వస్తున్నాయో ప్రభు నా తండ్రి నైనా వాటి నుంచి దూరపరిచి శాంతి సమాధానం కుటుంబాల్లో దయచేయండి. భార్యాభర్తల మధ్య నైనా వందనాలు, స్తోత్రాలు ప్రభు నా తండ్రి. మరి నైనా ఈనాటి దినాల్లో నైనా పాపం ఎక్కువైపోయే ప్రభు నా తండ్రి. చిన్న బిడ్డలను సైతం నైనా రాక్షసులుగా ఉండి చంపుతున్న పరిస్థితిని జ్ఞాపకం చేస్తున్నాను ప్రభు. సహాయం దయచేయండి నైనా. బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు ఎంతో వేదంతో ఉంటున్నారు ప్రభా. వారిని ధైర్యపరచండి, ఆదరించండి నైనా. దుఃఖపడి వారి ధన్యులు నైనా అన్ని వాక్యం చెప్తుంది ప్రభా. నైనా నీ ఆదరణ, నెమ్మది వారికి కలుగ చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అలాగే ప్రభా యేసయ్య పరిశుద్ధుడా పరమ తండ్రి వందనాలు నైనా, స్తోత్రాలు ప్రభా. నాయన మా కోసం నాయన రాత్రి వెలిగించుటకే నీ అగ్నిని కలుగు చేసిన గొప్ప దేవుడు కదా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నైనా మీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అలాగే నేను రాత్రికాల సమయంలో నైనా మరి పెద్ద వయసులో ఉంటున్న వారిని జ్ఞాపకం చేసుకుంటే నైనా ఇదిగో ప్రభా పనులు చేసుకోలేని పరిస్థితుల్లో, కదలేని పరిస్థితుల్లో నైనా మోకాళ్ళ నొప్పుల చేతనైనా, గుండె జబ్బుల చేతనైనా, పక్షవాతం చేతనైనా, వృద్ధాప్యంలో నైనా మరి ఊపిరితిత్తుల వ్యాధి చేత, కిడ్నీ వ్యాధుల చేత, క్యాన్సర్ వ్యాధుల చేత ప్రభా మరి నైనా ఇంకా ఈ విధంగా అనేక పరిస్థితుల్లో అనారోగ్యంగా ప్రతి ఒక్క బిడ్డని నైనా మీరు జ్ఞాపకం చేసుకున్నైనా వారికి మీ స్వస్థతను గ్రహించండి ప్రభా. తండ్రి ఆనాడు నైనా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగికి ఆదరణ ఇచ్చిన దేవుడో ప్రభా, నెమ్మదినిచ్చిన దేవుడో ప్రభా, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేను అంటున్నారు ప్రభా. స్వస్థతను నాయన మీ బిడ్డలకు దయచేయండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. అలాగే నైనా ఈ రాత్రికాల సమయంలో నీ సువార్త సేవ జరిగించున్న సేవకులందరికీ తోడుగా ఉండి నడిపించండి. సేవకుల కుటుంబాల్లో తోడుగా ఉండండి. శోధనలను నాయన ఎదిరించినైనా ధైర్యంగా నీ వాక్యం కొరకు నైనా నీ సువార్త కొరకు నిలబడే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయండి. దేవా మీకు వందనాలు నైనా, స్తోత్రాలు ప్రభా. రాత్రికాల సమయంలోనైనా యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. యవనిచ్చులకు గురి కాకుండా నీకు మరి నైనా యవన కాలంలో నాయన నీ కాడి మోయటున్నారు, నీకు మేలు అంటున్నారు కాబట్టి నా తండ్రి నైనా నీ వాక్య వెలుగులో బిడ్డలు నడిచినట్లు సహాయం దయచేయండి. వాక్యానికి వారు చెవి ఎగ్గినట్లు సహాయం దయచేయండి. నాయన వినడానికి వేగిరపడే వారిలాగా ఉండటానికి సహాయం దయచేయండి. వాక్యం వినడానికి వేగిరపడే వారిలాగా ఉండటానికి నాయన మీరు తోడుగా ఉండి వారిని నడిపించండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. అలాగే ప్రభా చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. చంటి బిడ్డలకు తోడుగా ఉండండి నైనా. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. చిన్న బిడ్డలందరూ కూడా నైనా మంచి మార్గంలో నడవడానికి తల్లిదండ్రులకు మంచి ఆలోచన జ్ఞానాన్ని అనుగ్రహించండి నైనా. ఉదయాన్నే లేచి బిడ్డలకు కొరకు నైనా నీళ్లు కుమరించినట్లుగా నీ పాద సన్నిధిలో నైనా వారు ప్రార్థించడానికి సహాయం దయచేయండి. రేయి మొదటి జామున లేచి నాయన నీళ్లు కుమ్మరించినట్లుగా నీ పసిబిడ్డల ప్రాణము కొరకు ప్రార్థించమని నీ వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆ విధంగా తల్లిదండ్రుల బిడ్డల కొరకు ప్రార్థించే తల్లిదండ్రులుగా ఉండటానికి సహాయం
సహాయం దయచేయండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. నైనా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జంతువుని నైనా, ప్రతి ఒక్క మనిషిని నైనా, దేశాన్ని, రాష్ట్రాన్ని నైనా, మరి జ్ఞాపకం గ్రామాన్ని, సంఘాలను జ్ఞాపకం చేసుకుని నైనా తోడుగా ఉండి వారిని నడిపించండి నైనా. ఈ రాత్రంతా నీ కృపలో కాచి కాపాడి భద్రపరచండి నైనా. మంచి నిద్రను, ఆరోగ్యంను ప్రసాదించండి నైనా. ఇదిగో ప్రభా, పక్షులకు గూళ్ళు లేకపోయినా నైనా అవి ఎంతో సంతోషంగా ఉంటాయి ప్రభా. అవి ఎంతో నెమ్మదిగా ఉంటాయి ప్రభా. మేము కూడా ఆ విధంగా నా తండ్రి, మాకేమి లేకపోయినా దేవుడు మాతో ఉన్నాడని నాయన ఒక గట్టి విశ్వాసంతో, నమ్మకంతో మీ మీద ఆధారపడటానికి సహాయం దయచేయండి దేవా. మరి రాత్రంతా సుఖమైన నిద్రను దయచేయండి. నీ యొక్క మంచి దర్శనాలు మేము చూసి సంతోషించడానికి సహాయం దయచేయమని నైనా, ఉదయాన్నే లేచి నీ పాదాలు పట్టుకోవడానికి నైనా తోడుగా నడిపించమని, ఇంకా నైనా ఈ ప్రార్థనలో ఏ విషయాలను బట్టి నీ ప్రార్థనలో నేను అడగలేకపోయినా సహాయం దయచేయమని యేసు నామములోనే అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.